How are you all? Doing good? Yes? So first thing we have to learn in life is you have to give a listening ear. What is that? పాపం సార్ మురళీకృష్ణ గారు అప్పటి నుంచి అరిచి చెప్తున్నారు. హౌ మెనీ ఆఫ్ యూ గేవ్ అటెన్షన్ టు హిమ్? జెంట్లీ రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ ఫ్యూ ఆఫ్ అస్, రైట్? మీరు అందరూ డ్యాన్స్ పర్ఫామ్ చేశారు కదా, మేమందరం ఎవరు మిమ్మల్ని చూడకుండా ఫోన్లు తీసుకొని మాట్లాడకుండా అటు ఇటు తిరిగితే హౌ యూ ఫీల్? యూ ఫీల్ బ్యాడ్, రైట్? ఎస్ ఆర్ నో? సో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్. మీకు నచ్చుతుంది నాన్న, మీరు మైక్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు ఏదో పాట పాడుతుంటే మేమెవ్వరు మీకు అటెన్షన్ ఇవ్వకపోతే హౌ డూ యూ ఫీల్? బాధ వేస్తుంది కదా, అవునా? వీ షుడ్ రెస్పెక్ట్ ఫస్ట్ ద పర్సన్ హూ ఈజ్ ఆన్ స్టేజ్. ఓకే, లెట్స్ క్లాప్ ఫర్ మురళీకృష్ణ గారు. చాలా మంచి విశేషాలు చెప్పారు, విన్నారా? ఎస్. సో ఇప్పుడు ఏమైందంటే చైల్డ్హుడ్ ఈజ్ ఆల్. ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ డాక్టర్ హారిక, ఐఎమ్ ఎ డెంటిస్ట్. I have my practice in Sudha Hospital. So by passion I teach art of living courses. So ante usually what we do in nowadays is, especially to parents, మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మురళీకృష్ణ గారు చెప్పినట్టు we give all the extracurricular activities to children. అన్నీ నేర్పిస్తున్నాం, డాన్స్, కరాటే, వాట్ ఎవర్, మ్యూజిక్ అన్నీ పంపిస్తున్నాం. బట్ how many of us are giving our valuable time to children? ఎంతమంది మన క్వాలిటీ టైమ్ చిల్డ్రన్తో స్పెండ్ చేస్తున్నారు? మీరేం నాకు చెప్పనక్కర్లేదు, జస్ట్ థింక్ ఓవర్. మనం అందరం ఎర్న్ చేస్తున్నాం, పరిగెడుతున్నాం రోజంతా ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. బట్ స్టిల్ హౌ మెనీ ఆఫ్ అస్ కుడ్ గివ్ ద వాల్యుబుల్ టైమ్ టు చిల్డ్రన్? వాల్యుబుల్ టైం అని ఎందుకు అంటున్నానంటే, మీరు అనొచ్చు ఏమండి నేను 10కి వస్తాను, మార్నింగ్ 7కి లేసి వెళ్తాను, పిల్లలు ఈలోపు మేల్కొని ఉంటారంటే యూ హ్యావ్ టు గివ్ ప్రైమ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్. వాళ్ళు ఎప్పుడు మెలకుగా ఉంటారో, వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో అలాంటి టైం మీరు వాళ్ళకి కేటాయించాలండి. అప్పుడే వాళ్ళకి చైల్డ్హుడ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మనందరం అలాగే కదండి పెరిగాము. మన పేరెంట్స్ వచ్చేసరికి మనం ఇంట్లో ఉండేవాళ్ళం, కాసేపు కబుర్లు చెప్పేవాళ్ళం, అవునా? మనందరికీ ఆ మెమరీస్ ఉన్నాయి కదా. నాన్నగారు స్నానానికి వెళ్తే టవల్ నేను ఇస్తాను పరిగెట్టి వచ్చేవాళ్ళం. నాన్న బైక్ వస్తుంటే నేను వెళ్ళి గేట్ ఓపెన్ చేస్తానని మనం సిబ్లింగ్స్ గొడవపడి మరీ వెళ్ళి తీసేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది మనం పిల్లలకి కనీసం మీ ఫాదర్ ఆర్ మదర్ ఇంటికి రాగానే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడం, వాళ్ళతో కూర్చుని ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయడం నేర్పిస్తున్నామండి. ఇట్ ఈస్ సంథింగ్ టు బి టాట్ కదా. ఎంతసేపు పిల్లల్ని చదివించాలి, అబ్రాడ్ పంపించాలి, ఏమవుతుందండి తర్వాత? ఆర్ వి డూయింగ్ సంథింగ్ ఫర్ అవర్ నేషన్ పక్కన పెట్టండి. పేరెంట్స్కి పిల్లలు ఏమన్నా చెయ్యాలి, ఇలా ఉండాలని ముద్దులు నేర్పిస్తున్నామా మనం? ఎంతసేపు పిల్లల్ని ప్యాంపర్ చేయడం. మా పౌల్ట్రీ కోళ్ళు కానీ పెంచుతారు చూడండి, అట్లా ఒక చోటే సోఫాలో కూర్చోబెట్టినాను, నువ్వు కష్టపడద్దు, చెమట పట్టించొద్దు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గివింగ్ టు చిల్డ్రన్. ఈ సంస్కారాలు ఎప్పుడైతే మన నుంచి పిల్లలకి ట్రాన్సెండ్ అవుతాయో అప్పుడే మన కల్చర్స్ అనేవి నర్చర్ అవుతాయండి. సి వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ కూడా దే ఆర్ సో మచ్ ఫార్వర్డ్ దెన్ us కదా. 100,000 టైమ్స్ మన ఇండియన్ వాట్ ఎవర్ స్పీడ్ వీఆర్ ఇన్, అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అదర్ కంట్రీస్ ఉన్నాయి. బట్ స్టిల్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇండియా. హౌ మెనీ ఆఫ్ యూ నో ఇట్? ఎవ్రీవన్ కీప్ సర్చింగ్. మన కంట్రీ ఏం అప్డేట్ అవుతుందో దే ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ అస్, దే ఆర్ బిహైండ్ అస్. ఎందుకు? బికాస్ ఆఫ్ ద వాల్యుబుల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ వీ హ్యావ్. మనం ఇండియన్స్ ఏం చేస్తున్నాం? ఈ చేంజ్ అనేది మనలోనే రావాలండి. మనం పిల్లలకి ఏదైతే ఇస్తామో, అండ్ జెన్యూన్గా చెప్పాలంటే మనం అందరం సంపాదించాలి, పిల్లలకి ఏదో ఆస్తులు కూడబెట్టాలి, మనవాళ్ళు హ్యాపీగా ఉండాలని జనరేషన్స్ సరిపడా సంపాదిస్తున్నాం. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మన ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో కనీసం మన పేరెంట్స్, ఎక్స్పైర్ అయిన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఫొటోస్ ఉన్నాయండి? అవి డెకరేటివ్ ఐటమ్స్ కాదు కదా, ఎక్కడో పడేస్తాం స్టోర్ రూమ్లో. మరి మన గ్రాండ్ చిల్డ్రన్ ఫొటోసే, మన గ్రాండ్ పేరెంట్స్ ఫొటోసే మన ఇంట్లో లేవు. మనల్ని మన చిల్డ్రన్ ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారండి? దే డోంట్ ఈవెన్ బాదర్. అంత వరి అయిపోయి మనం పరిగెట్టి లైఫ్లో సంపాదించాలి, ఏదో మోటలు ఇవ్వాలని ఆలోచించకండి, వాల్యూస్ ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజున ఈ జనరేషన్ మీరు ఉన్నంత వరకు గుర్తుంచుకుంటారేమో కానీ ఆఫ్టర్ యువర్ పీరియడ్ నో వన్ ఈస్ గోయింగ్ టు రిమెంబర్ యూ. మీరు ఒక 10 crores సంపాదించి మీ పిల్లలకి ఇవ్వండి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న నువ్వు ఇచ్చావు నాన్న, వాళ్ళ నాన్న 11 crores ఇచ్చారు అంటారు, అవునా కదా? సో వన్స్ యూ గివ్ దెమ్ మోరల్ వాల్యూస్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ కెన్ గివ్ టు ఎనీ చైల్డ్. సో పిల్లలకి మన సంస్కారాలు ఇచ్చి పెంచుతాం, నాట్ జస్ట్ మనీ. డెఫినెట్లీ మనీ ఈజ్ ఇంపార్టెంట్ టు సర్వైవ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ కదా. సో లెట్స్ బీ విత్ చిల్డ్రన్, గివ్ దెమ్ వాల్యుబుల్ టైమ్ అండ్ మేక్ దర్ చైల్డ్హుడ్ హ్యాపీ చైల్డ్హుడ్. థ్యాంక్ యూ సో మచ్.